నమస్తే అండి, నేను రజా. ముందుగా నేను ఒక వీడియో మీకు చూపించాలనుకుంటున్నాను. ఈ వీడియో చూడండి, సో తర్వాత మాట్లాడదాం. సో ఇదన్నమాట, వీళ్ళంతా కూడా శివుని యొక్క భక్తులు, లార్డ్ శివ యొక్క భక్తులు. ప్రతి సంవత్సరం కూడా శివుని యొక్క భక్తులు ఆ మాల వేసుకొని శ్రీశైలం వెళ్ళి మొక్కులు చెల్లిస్తూ ఉంటారు. ఇప్పుడు కూడా అదే చేయడానికి వచ్చారు. ఒక విషయం నేను మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను, ఇంకొక విషయం కూడా ఇక్కడ చెప్పాలనుకుంటున్నాను. ముందుగా నన్ను క్షమించండి ఏదైనా తప్పులు మాట్లాడితే, నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే, నువ్వు వేరే మతానికి సంబంధించినటువంటి వ్యక్తి కాబట్టి ఇలాంటి మాటలు మాట్లాడొద్దు, లేదంటే దీని గురించి నువ్వు చెప్పొద్దు అనే దానికి సంబంధించి మీ యొక్క అభిప్రాయాన్ని చెప్పే ప్రయత్నం అయితే చేయండి. ఎందుకంటే నేను మంచి ఎక్కడుంటే దాన్ని విశ్వాసంతో చూస్తాను అనమాట. మీకు తెలుసో లేదో, నేను గరికపాటి వారి అలాగే చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనాలని చాలా వరకు చూస్తూ ఉంటాను. అయితే ఇక్కడ నేను చెప్పేటటువంటి అంశం ఒక్కటే, ఈ రోజున శ్రీశైలంలో భక్తులు ఆగ్రహ వేశాలతో ఊగిపోయినటువంటి భక్తులు, శ్రీశైలం క్షేత్రంలో భక్తులు శివస్వాములు తీవ్ర అవస్థలు పడుతున్నారు. దర్శనం కోసం గంటల తరబడి క్యూ లైన్లో వేచి ఉన్నా కనీసం మంచినీరు కూడా అందించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే తోపులాట చేసుకున్నారు, బ్లా 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 ఇలా ఇదంతా కూడా. నాకు అర్థం కాని విషయం ఏంటంటే, రోజు ఇంతమంది భక్తి జనం రారు టెంపుల్స్కి. అది అయ్యప్ప స్వామి టెంపుల్ అయినా, లేదంటే మా విజయవాడలో ఉన్నటువంటి కనకదుర్గమ్మ తల్లి దేవాలయానికైనా, లేదంటే శ్రీశైలంలో ఉన్నటువంటి మల్లికార్జున స్వామి దగ్గరికైనా, శ్రీ శివుని దగ్గరికైనా, అలాగే తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి దగ్గరికైనా రోజు వెళ్తూ ఉంటారు భక్తులు. ఎక్కడా కూడా ఎవరి మీద కూడా తోపులాటలు జరగవు, కొట్లాటలు జరగవు, తోచుకోరు, చనిపోరు, ఇబ్బందులు పడరు, మాకు అది అందట్లేదు ఇది అందట్లేదు అని చెప్పేసి చెప్పరు. సో నార్మల్గా ఉంటుంది. కానీ కొన్ని ప్రత్యేక టైంలో వచ్చినప్పుడు మాత్రం, ఏదో ఏకాదశి వచ్చినప్పుడు, ఒక స్పెషల్ డేస్ ఉంటాయి అనమాట, అవి వచ్చినప్పుడు మాత్రం ఎంతమంది జనం వచ్చి పడతారంటే నాకు అర్థం కావట్లేదు. దేవుడు ఎప్పుడు అక్కడే ఉంటాడు. ఆ దినం ఆ రోజు వచ్చినంత మాత్రాన కొత్తగా వచ్చేది ఏముంటుంది నాకు తెలియక అడుగుతాను. కరిగిపాటి వారు కావచ్చు, చాగంటి వారు గారు ఇదే చెప్తా ఉన్నారు. మీ దగ్గర ఉన్నటువంటి దేవాలయానికి వెళ్ళండి, మీ దగ్గర ఉన్నటువంటి శివాలయానికి వెళ్ళండి. ఫలానా దేవాలయానికి వెళితేనే మనకి పుణ్యం వచ్చిందంటే అది ఒక తప్పు. దాన్ని మీరు తప్పుగా చూడాలి. భగవంతుడు ప్రతిష్ఠించిన చోట ప్రతి విగ్రహంలో కూడా ఉంటాడు అని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉంటారు. అలాంటిది నేను వెళ్ళొద్దు అంటలేదు. శ్రీశైలం వెళ్ళండి, తిరుపతి దేవస్థానం వెళ్ళండి, విజయవాడ కనకదుర్గమ్మ తల్లి దగ్గరికి రండి, అయ్యప్ప మాల వేసుకుంటే శబరిమల వెళ్ళండి. కానీ ఒక్కసారి వెళ్ళండి సంవత్సరానికి. అలాగే ఒక ప్రత్యేక డేస్ అని చెప్పేసి పెట్టుకొని మూకుమ్మడిగా వందలాది వేలాదిగా ఒక్కసారిగా అక్కడికి వచ్చి పడిపోతే, ప్రతిరోజు ఒక 500 మంది నుంచి 1000 మంది వచ్చేటటువంటి టెంపుల్కి ఒకే రోజు 10,000 మంది వస్తే పరిస్థితి ఏంటి? రోజు 10,000 మంది వస్తే అయినా కానీ ఈ విధంగా ఇబ్బంది పెడుతున్నారంటే తప్పు పట్టవచ్చు ప్రభుత్వాన్ని. కానీ ప్రతిరోజు 500 నుంచి 1000 మంది వచ్చి ఒకే ఒక్క రోజున 10,000 మంది ఎగబడితే దాన్ని గవర్నమెంట్ తప్పుగా ఏ విధంగా చూడాలో నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే మీకు తెలియట్లేదు, తిరుమల తిరుపతి దేవస్థానంలో కూడా ఇదే జరిగింది. ఏదో ఒక రోజు స్పెషల్ డే, అందరూ వచ్చేయాలా, పుణ్యం లాక్కోవాలి, తిప్పి కొడితే చనిపోతారు జనం. దేవుడి దగ్గరికి వెళ్ళి చచ్చిపోవడం ఎందుకు? మొన్న కూడా ఇక్కడ ఒక గోదావరి జిల్లాలో ఒక చోట ఆ పెద్ద ఆయన 95 సంవత్సరాలు పెద్ద ఆయన్ని పట్టుకుని ఎలా పడితే అలా ఇంటర్వ్యూలు చేసినారు, ఆయన గుడి కట్టించినాడట. ఒకటి చెప్తున్నారండి, మనం మనస్ఫూర్తిగా దేవుడి మీద భక్తితో ఎప్పుడు టెంపుల్కి వెళ్ళినా ఆ కటాక్షం మన మీద ఉంటుంది. ఫలానా రోజే మనం వెళ్ళాలి, ఫలానా తిథి రోజే మనం వెళ్ళాలి, ఫలానా పౌర్ణమి రోజే మనం వెళ్ళాలి, ఫలానా తొలి ఏకాదశి రోజే మనం వెళ్ళాలి. అలా వెళ్ళడం వల్ల మీకు కొత్తగా వచ్చేది ఏం లేదు. వచ్చేదల్లా ఏంటంటే తోపులాట, తొక్కిసలాట, అనవసరపు రోగాలు, చనిపోవటాలు. తెచ్చేసి అర్థం చేసుకోండి. నిజంగా ఈరోజు బాధేసింది, మొన్న బాధేసింది. ఈరోజు శ్రీశైలం వెళ్ళినటువంటి స్వాములు గంటల కొద్దీ కొన్ని వందల వేల మంది ఒకేసారి వెళ్ళిపోతే ఎలా? రోజు కొంతమంది వెళ్ళినా కానీ అది పెద్ద ఇబ్బంది ఉండదు. ఇంకొక విషయం చెప్తున్నానండి, మీరు అడగవచ్చు, ఏమంటే అక్కడ ఉండేది ఒకే ఒక్క విగ్రహం, 10 విగ్రహాలు ఏమి చుట్టూ పెట్టరు, ఒకే ఒక్క విగ్రహం ఉంటుంది. ఆ విగ్రహాన్ని అందరూ చూడాలని వెళ్తూ ఉంటారు.
విగ్రహం అంటే తప్పుగా తీసుకోబాకండి. అక్కడ దేవుణ్ణి, ఆ టెంపుల్లో ఉన్నటువంటి దేవుణ్ణి చూడటానికి ప్రతి ఒక్కరు వెళ్తారు. ఆ చుట్టుపక్కల ఏమీ చూడటానికి కాదు, ఆ గుడిలో ఉన్నటువంటి మిగిలిన విగ్రహాలని చూడడానికి కాదు, కేవలం ఆ ఒక్క దేవుని యొక్క విగ్రహాన్ని చూడడానికి వెళ్తూ ఉంటారు. అందరూ అదే చూడాలి కాబట్టి టైం అనేది తీసుకుంటూ ఉంటుంది. ఒకేసారి ఒక 5,000 మంది వస్తే ఏ విధంగా ట్యాకిల్ చేయగలుగుతారు? ఎంతమంది కనుక చూపించగలుగుతారు? ఒక్క నిమిషం అన్నా చూడగలుగుతారు ఆ దేవుణ్ణి? మిగిలిన టైంలో రావచ్చు కదా, మిగిలిన రోజుల్లో రావచ్చు కదా. నాకైతే అర్థం కాదు. తిరుమల తిరుపతి దేవస్థానం అంటే చాలా పెద్ద దేవస్థానం, కలియుగ దైవంగా ఆయన ఉన్నారు. కాబట్టి రోజుకి కొన్ని వేల నుంచి లక్షల మంది వచ్చి అక్కడ పూజలు జరిపించుకుంటూ ఉంటారు, దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉంటారు, వెళుతూ ఉంటారు. కానీ కొన్ని టెంపుల్స్లో, అది శ్రీశైలం మల్లికార్జున స్వామి టెంపుల్ కావచ్చు, లేదంటే కనుక మరికొన్ని దేవాలయాలు ఉంటాయి. అవి కేవలం కొన్ని అకేషన్స్లో మాత్రమే జనం ఎగబడతా మూకుమ్మడిగా వస్తూ ఉన్నారు. దయచేసి ఈ పద్ధతిని మార్చుకోండి. నేను ఇక్కడ ఒక చిన్న విషయం చెప్పాలనుకుంటా ఉన్నాను. ఏమంటే, మీరు చూడండి, 100 మంది ఉన్నటువంటి గొర్రెల మందలో అవి ఎంత దగ్గరకు వెళ్ళిపోయి ఎంత రాచుకుని నడిచినా కానీ ఎక్కడ కూడా ఒక్కటి కూడా దెబ్బ తగలడం కావచ్చు, చనిపోవడం కావచ్చు జరగవు. లేదంటే 1000 గేదెలు, ఆవులు కావచ్చు, దున్నపోతులు కావచ్చు, ఏ జంతువైనా సరే ఎంత దగ్గర రాచుకుంటా వెళ్ళినా కానీ అవి ఎక్కడ కూడా చనిపోవు. కానీ ఒక మనిషి మాత్రమే 1000 కోతులు వెళ్ళినా కానీ ఏటిలో ఒక్కటి కూడా తోపులాట్లో చచ్చిపోదు. కానీ ఒక మనిషి 50 మంది ఉంటే చాలు, ఆ గుంపులు ఆటోమేటిక్గా తొక్కిసలాట జరిగి చచ్చిపోతారు. నేను ముందెళ్ళాలి. ఏంటది? దేవుడి దగ్గర కూడా ఇంతేనా? ఏమో, మారిపోతే కనుక చాలా ఇబ్బందులు ఉంటాయి. భారతీయులకి సివిక్ సెన్స్ చాలా తక్కువ. ఒకసారి కొరియన్స్ని కావచ్చు, జపనీస్ని కావచ్చు చూడండి. నిజం చెప్తున్నా, వాస్తవం ఒప్పుకుందాం, సివిక్ సెన్స్ చాలా తక్కువ. చాలా అసలు లేదు. నిజం చెప్పాలంటే రోడ్ల మీద ఉచ్చలు పోస్తూ ఉంటారు, బస్ స్టాండ్లో నిద్రపోతూ ఉంటారు, ఎక్కడ పడితే అక్కడ పాన్ పరాగులు ఊస్తూ ఉంటారు, రోడ్ల మీద, నడి రోడ్డు మీద చిన్నపిల్లలు ఉన్నప్పటికీ కూడా సిగరెట్లు కాలుస్తూ ఉంటారు. అది ఒక స్కూల్ జోన్, అదొక టెంపుల్ జోన్ అయినప్పటికీ కూడా హార్న్స్ కొట్టుకుంటూ వెళ్తూ ఉంటారు, ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ ఉంటారు, తాగి వెహికల్స్ నడుపుతూ ఉంటారు. ఇవన్నీ కూడా భారతదేశంలో ఇప్పటికీ భారీ స్థాయిలో జరుగుతూ ఉంటాయి. ట్రాఫిక్ నిబంధనలు పూర్తి స్థాయిలో ఉల్లంఘిస్తూ ఉంటారు. ఎందుకంత మనకి సివిక్ సెన్స్ రాదా? మన చుట్టూ ఉన్నటువంటి పరిసరాల్ని మన సొంత ఇల్లు అని ఏ రోజైతే మనం అనుకుంటామో ఆ రోజు మాత్రమే మన దేశం మారిద్ది, మనం అనుకున్న లక్ష్యాలు నెరవేరుతాయి. రోడ్డు దాటితే అది మనది కాదు. దయచేసి వాటి మీద శ్రద్ధ పెట్టండి. దేవుడు ప్రతి దానిలో కూడా ఉన్నాడు, ప్రతి అణువులో కూడా ఉన్నాడు. చివరాఖరికి దైవం ఆకులో ఉంది, పువ్వులో ఉంది, మనం వాడి పడేసినటువంటి ఒక ఆకులో కూడా ఉంది. దేవుడికి ఒక నైవేద్యం పెట్టినటువంటి ఆకులో కూడా దైవం ఉంటుంది. మనం దాన్ని తీసుకెళ్ళి ఫస్ట్ బాగా క్లీన్ చేసి దాంట్లో అన్నీ పెట్టేసి తర్వాత పూజ అయిపోయిన తర్వాత దాన్ని తీసేసి పడేసినా సరే దాంట్లో దైవం ఉంటుంది. అది ఎప్పుడైతే మీరు నమ్ముతారో అప్పటి వరకైతే ఇది సాగుతూనే ఉంటుంది. శ్రీశైలంలో జరుగుతున్నటువంటి ఆ పని చూస్తే పోలీసులు ఏం చేయాలో తెలియలేదు, తొక్కిసలాట జరిగి చచ్చిపోతారు, లాఠీలు బయటికి తీశారు. మళ్ళీ చెప్తున్నానండి, ఒక్కటే మాట చెప్తున్నాను, దయచేసి దేవుడి మీద భక్తి ఉండాలి, కానీ నేను వెళ్ళి ఏదో చేసేయాలి. మీరు ప్రశాంతత కోసం వెళ్తున్నారా? ఈ రోజు వెళ్తే నేను చేసినటువంటి పాపాలన్నీ పోతాయని వెళ్తున్నారా? నేను కొంతమందిని చూస్తూ ఉంటాను, అదేంటి అర్థం కాదు, నెలకు ఒకసారి తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్తారు, ఏం సాధించడానికి వెళ్తారు నాకు తెలియగలుగుతాను. మిగిలిన వాళ్ళు దేవుడిని చూడొద్దా? ఇంకా VIP దర్శనాలు. ప్రపంచంలో నేను ఏ రిలీజియన్లో కూడా ఇలాంటి దర్శనాలు చూడలేదు, కేవలం హిందూ మతంలోనే చూశాను. చివరాఖరికి ఒక మసీదుకి వెళితే అడుక్కు తినేవాడైనా 1000 కోట్ల ఆస్తి ఉన్నవాడైనా సమానం. ఒక చర్చికి పోతే ఇంచుమించు అలాంటి పరిస్థితి నడుస్తూ ఉంటుంది. VIP ట్రీట్మెంట్లు ఉండవు. ఒకవేళ ఉన్నా కానీ ఫస్ట్ రోలో వేసేమన్నా సభా సమావేశం చెప్తారేమో, కానీ అంతకు మించి అయితే కథ నడవదు. కానీ ఒక హిందూ మతంలో మాత్రమే VIP ట్రీట్మెంట్స్. ఎందుకండి VIP ట్రీట్మెంట్స్? వాళ్ళకి ఎక్కడి నుంచి దిగొచ్చినారని సామాన్య ప్రజలను అడ్డం పెట్టి ఆపేసి వాళ్ళ కోసం చెప్తున్నా. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా, రోజారెడ్డి గారు నెలకు ఒక్కసారి తిరుమల తిరుపతి దేవస్థానం కనిపిస్తారు. నార్మల్ ప్రజలు చూసుకోవద్దా దేవుణ్ణి? ఆడకెళ్తే కనిపిస్తే 10 సెకండ్ల నుంచి 20 సెకండ్లు, తిరుపతి వెళ్తే సామాన్య భక్తుడికి కనిపించేది. వాళ్ళు రావద్దా? ఇంకా ఇది తగ్గాలి. ఇటు పక్కేమో రష్తో వెళ్తూ ఉంటారు, అటు పక్కమేమో కాళ్ళు ఏళ్ళు చాపుకుంటూ వెళ్తూ ఉంటారు. ఇది ప్రభుత్వం తప్పు అంటే మనుషులు తప్పు, మన తప్పు. దేవుడి దగ్గరికి వెళ్ళాలని నిశ్చయించుకొని తప్పులేదు, ఖాళీగా ఉన్న రోజు వెళ్ళండి. ఈరోజు సాయిబాబా రోజు అని ఒకటి అంటారు, తర్వాత వెంకటేశ్వర స్వామి అని ఒక రోజు అంటారు, లక్ష్మీదేవి రోజు అని ఒక రోజు అంటారు, శివుని రోజు అని ఒక రోజు అంటారు, రాముని రోజు అని ఇంకో రోజు అంటారు, ఆంజనేయుడి రోజు అని ఇంకో రోజు అంటారు. సో ఇలా ఎప్పుడైతే ఒక రోజు పర్టికులర్గా ఫిక్స్ చేసుకుని కూర్చున్నారో ఆ రోజునే ఆ టెంపుల్కి వెళ్ళడానికి జనం అంతా కూడా ఎగబడతా ఉన్నారు. మీకు మళ్ళీ చెప్తున్నా, ఆ పర్టికులర్ రోజే అక్కడ ఏదో వచ్చి మీకు వచ్చేసి పుణ్యం పడిపోదు. ప్రతిరోజు దేవుడు అక్కడే ఉంటాడు, దైవం అక్కడే ఉంటుంది,
సో మనం ఎప్పుడు వెళ్ళి పూజ చేసుకున్నా ఆ కరుణా కటాక్షం మనకు వస్తుంది. నేనే ముందు వెళ్ళిపోవాలా, నేనే చూసేయాలా, నేనే చేసేయాలా. ఈ రష్ వల్ల ఈ రోజు ఇలాంటి పరిస్థితి. ఎందుకు ఇలాంటి స్పెషల్ డేస్లో తగ్గించుకోండి, నార్మల్ డేస్లో వెళ్ళండి. ఎవరు వద్దన్నారు? ఎప్పుడూ లేనిది సంవత్సరంలో 364 రోజులు లేనిది కేవలం ఒక్క రోజుకి ఇంత రష్ ఎందుకు? మొన్నటికి మొన్న ఆ గోడ కూలిపోయి జనం చచ్చిపోయారు, తిరుపతిలో చచ్చిపోయారు. దేవుడి దగ్గరికి వెళ్ళి చచ్చిపోవడం ఏంటండి ఇంత దారుణం? కేవలం ఒక గొర్రెకి, ఒక ఆవుకి, ఒక గేదెకు ఉన్నటువంటి సెన్స్ కూడా మనకు లేకపోవడం. నిజంగా నేను మాట్లాడే మాటలు కొంతమందికి బాధిస్తే కనుక క్షమించండి, ఇది సమంజసం కాదేమో. తప్పనిసరిగా మార్పు రావాలి. గవర్నమెంట్ మీద తిట్టేయడం కాదు. రోజు 500 మంది 1000 మంది వచ్చేది ఒకే రోజు 10,000 మంది కోసం అని చెప్పేసి అంత పెద్ద రోడ్లు ఎక్కడి నుంచి తీసుకొచ్చేస్తారు మీకు? తిరుపతి దేవస్థానం వెళ్తే ఉన్నాయి కదా, ఇప్పుడు శ్రీశైలం వెళ్తే లేవంటే రోజుకు 5,000 మంది వస్తారేమో బహుశా. ఒకే రోజు 10,000 మంది పడట్లేదు కదా. 10,000 మంది పడి అంతమంది వస్తే కనుక తప్పనిసరిగా వాటిని కూడా పెద్ద చేసేస్తారు. సో ఇదనమాట మార్పు మనలో రావాలి. ప్రభుత్వాన్ని పట్టుకుని ఊగిసలాడి వాళ్ళు చెయ్యాలి అంటే వాళ్ళ 1,00,000 తలనొప్పులు ఉన్నాయి. సరిగ్గా పట్టించుకునే వాళ్ళు ఇంకా ఉన్నారు కాబట్టి ఇప్పుడు పరిస్థితి నడుస్తూ ఉంది. అసలు పట్టించుకోకుండా గాలికి వదిలేస్తే కనుక లడ్డు కల్తీలైన రకరకాల ఇబ్బందులు పెట్టినా అప్పుడు మాత్రం నోర్లు పెరగట్లేదు. ఈరోజు మాత్రం పలానోళ్ళు ఇది చేస్తారు, పలానోళ్ళు అది చేస్తారు, అది ఇది. ఒకటే చెప్తున్నానండి ఫైనల్గా, పర్టికులర్ మంచి రోజు అంటే ఏమి లేదు. అన్నీ మంచి రోజులే, అన్నీ దేవుడి దగ్గరికి వెళ్ళాల్సిన రోజులే. అంతేగాని జనం అందరూ కూడా మూకుమ్మడికి ఎగబడి, కొంతమంది మరి ఆ ప్రవచనకర్తలు కాదు వీళ్ళు స్వామీజీలు అనుకుంటా, ఈ రోజు వెళ్తేనే మీకు పుణ్యం వచ్చి పడిద్ది మీ నెత్తిన అంటారు. అది అబద్ధం. అలా ఇప్పుడు కూడా రాదు. ఆ విషయాన్ని గమనించండి.